హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో లైఫ్ ఆఫ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ షో విత్ ఆర్జే మామా మహేష్. మరి మనం ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి యార్లగడ్డ శైలజ గారు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం నుండి మన టోరీ స్టూడియోకి రావడం జరిగింది. ఒకప్పుడు అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎంతమంది మన తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ రేడియో వింటున్నారో, ఇప్పుడు మీరు ఈ రేడియో వింటున్నారు. ఒకప్పుడు మీరు టీవీ ఏం చూసేవారు, ఫస్ట్ మీరు ఏం చూశారు అనగానే ఇమ్మీడియట్గా గుర్తొచ్చేసి దూరదర్శన్. అది కాస్త దూరంగా ఉన్నా ఎంతోమందిని దగ్గర చేసింది అనమాట. సో అటువంటి దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ వచ్చేసి శైలజ గారు మన టోరీ స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే అండి శైలజ గారు. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇక్కడ చూడడం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే టోరీ రేడియో ద్వారా ఇన్ని దేశాల్లో ఉన్నటువంటి శ్రోతలందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ 80 దేశాలకు పైగా ఈ తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ ప్రసారాలు చేస్తున్నాయి. కొన్ని లక్షల మంది శ్రోతలు ఈ టోరీ రేడియోకి ఉన్నారండి. ఇది 24 గంటల ప్రత్యక్ష ప్రసారం అందిస్తుంటాం ఈ టోరీ రేడియో అనేది. సో ఇక మన దూరదర్శన్ విషయానికి వచ్చేస్తే నిజంగా అండి, దూరదర్శన్ ఎప్పటిదో ఆ పదం, అవును, కానీ ఎప్పటికీ కొత్తదనం. అవును. సో మరి శైలజ గారు, మీరు జనరల్గా నేను అనుకున్నాను దూరదర్శన్ డైరెక్టర్ అంటే అమ్మ బాబోయ్, అంటే మీడియా ఫస్ట్ మీడియా అదే అనమాట. సో ఎలా ఇంటర్వ్యూ చేయాలి, ఏంటి, ఎంత పెద్దవాళ్ళు వస్తారో అని చెప్పేసి. మీరు ఇంత చిన్న వయసులో మీరు డిప్యూటీ డైరెక్టర్ కావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఫర్ దట్ రియల్లీ ఐ అప్రిషియేట్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఎలా సాధించగలిగారు అంత పెద్ద పోస్ట్? నిజానికండి దూరదర్శన్లోకి రావాలి అని అయితే నేను రాలేదు. దీనికి ముందు కొంచెం నా నేపథ్యం గురించి చెప్పాలంటే, నేను నా క్వాలిఫికేషన్స్ వైజ్ నేను బీఎస్సీ హోమ్ సైన్స్ చేశాను. తర్వాత సాహిత్యం మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంఏ తెలుగు చేశాను. ఇవి చేసిన తర్వాత నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. నేను చదువుకునేటటువంటి రోజుల్లోనే తరచుగా ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉండేదాన్ని విజయవాడలో. అక్కడ చూస్తే చాలా ప్రతిభావంతులైనటువంటి కళాకారులు, ప్రతిభావంతులైనటువంటి ఎంతోమంది సంగీత విద్వాంసులు, వాళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. ఎప్పుడైనా ఇటువంటి ఒక సంగీతంతో సాహిత్యంతో సంబంధం ఉన్నటువంటి ఒక మీడియంలోకి నేను వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది, కానీ అది మనకి కుదరదు. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్దవాళ్ళు. అక్కడికి వెళితే ఖాళీ టైంలో వాళ్ళు చక్కగా తాళం వేసుకుంటూ ఓలేటి వెంకటేశ్వర్లు గారు కానివ్వండి, లేకపోతే నండూరి రామకృష్ణమాచార్యులు గారు కానివ్వండి, తర్వాత రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఒక సాహిత్యపరమైనటువంటి చర్చలో నాటకాన్ని గురించినటువంటి సందర్భము, ఒక అగ్రికల్చర్ గురించినటువంటి ప్రోగ్రాము, లేదంటే ఒక యువవాణికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, ఇలా ఆ వాతావరణం అంతా చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. కానీ అది ఎక్కడో మనస్సు లోపల పొరల్లో ఉండిపోయింది. కానీ ఇలా ఒక ఆర్గనైజేషన్లోకి వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నేను డెమాన్స్ట్రేటర్గా జాయిన్ అయ్యాను. దాంతో రైతు మహిళల్ని కలుసుకుంటూ అలా ఉండే సందర్భంలో నాకు ఒకసారి దూరదర్శన్కి అప్లై చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక సంగీత సాహిత్య నేపథ్యాలు, అంటే మా నాన్నగారు వెంకటేశ్వరరావు గారు, ఆయన బిఏ బిఈడి చేసి గ్రేడ్ 1 తెలుగు పండిట్గా ఉండేవారు ఆ రోజుల్లో. సో మాకంతా ఒక సాహిత్యం గురించి పరిచయం. సెలవులు వచ్చాయంటే ఇప్పట్లాగా టీవీలు అవి లేవు కాబట్టి ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏమీ ఉండేది కాదు టైం పాస్కి. సో ఖాళీ సమయాల్లో కొంత నవల్స్ అవి చదివించడం, ఒక వేయి పడగల విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలాంటివి కానివ్వండి, ఒక మలపిల్ల లాంటివి గ్రంథాలు కానివ్వండి, ఒక కళాపూర్ణోదయం అనండి, లేకపోతే బట్టి విక్రమార్క కథలు, ఇలా ఎన్నో ఇవి ఉండడమే కాకుండా అప్పట్లో వచ్చేటటువంటి భారతి అనే సాహిత్య మాసపత్రిక, కృష్ణా పత్రిక, ఇవన్నీ కూడా చదవడంతో సాహిత్యం మీద చాలా అభిమానం ఉండేది నాకు. అలాగే మా అమ్మ చారుమతి గారు, ఆవిడ ఒక మంచి హార్మోనియం ప్లేయర్ ఆవిడ. సో ఖాళీ టైంలో ఆవిడ పనంతా అయిపోయిన తర్వాత హాయిగా వసారాలో ఒక మంచం వేసుకుని పడుకుని ఒక త్యాగరాజ కృతులు అలా అలా ఆలపిస్తూ ఉంటే, నాకు ఒక జయదేవ్ అష్టపదులు కానీ అలా ఉంటే అవన్నీ వింటూ చాలా ఒక రకమైన వాతావరణంలో పెరిగినటువంటి దాన్ని నాకు ఈ దూరదర్శన్కి అప్లై చేసుకోవటం అనేది చాలా వస్తే బాగుండు అనే ఒక బలమైనటువంటి ఆకాంక్షతోటే నేను చేశాను. లక్కీగా నాకు దానిలో జాబ్ వచ్చింది. సో మనసుకు నచ్చినటువంటి జాబ్ రావడం అనేది అది నా అదృష్టంగా నేను భావిస్తానండి. అంటే
సాటిస్ఫాక్షన్, ఒక వృత్తిపరమైనటువంటి ఒక కళాకారుని కూడా అదే కావాలి. అంతే అంతే. ఆయన ఒక కళాకారుడు దేనికోసం అయితే దాహంగా ఉన్నాడో అది దొరికింది అనుకోండి, చాలా సంతోషంగా, జన్మధన్యం అయిపోతుంది. తర్వాత దొరికిన దాన్ని అందిపుచ్చుకొని అది ఉపయోగించుకోవటంలో కూడా ఒక స్థానానికి రాగలిగితే దానికి మించినటువంటి ఆనందం ఏది లేదని నేను అనుకుంటాను. కరెక్ట్. ఈరోజు ఇన్ని టీవీ ఛానల్స్ వచ్చేసాయి, 24 గంటల ప్రత్యక్ష ప్రసారాలు, 24 గంటలు భక్తి తరంగాలు, అంటే భక్తి పాటలు 24 గంటలు, 24 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, ఆ విధంగా వేసుకుంటూ వస్తున్నారు. 24 గంటలు హెల్త్ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. సో దీని గురించి తప్పకుండా మాట్లాడదాం. దీని గురించి మనతో మాట్లాడానికి ఒక శ్రోత రెడీగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను చికాగో నుంచి కృష్ణవేణి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి శైలజ గారు. నమస్కారం అమ్మా. నమస్తే. బాగున్నారండి? బాగున్నానండి. అండ్ కృష్ణవేణి గారు చెప్పండి. కృష్ణవేణి గారు నిజంగా చెప్పండి, మీకు దూరదర్శన్ కి ఉన్నటువంటి సంబంధం చెప్పండి. మీకు ఎప్పటి నుంచి పరిచయం దూరదర్శన్ చూడడం అనేది? చిన్నప్పుడు దూరదర్శన్ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళము. ఓకే. ఇంకా శాంతి స్వరూప్ గారి న్యూస్ అంటే ఇంకా అక్కడ వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. అవునండి, శాంతి స్వరూప్ గారు దూరదర్శన్ న్యూస్ రీడర్ గా చాలా కాలం పనిచేస్తారమ్మా. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు, పదవీ విరమణ చేశారు. అయినా కూడా అప్పుడప్పుడు మీకు ధర్మ సందేహాలు లాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు దూరదర్శన్ ఛానల్ ధర్మ సందేహాలు వినేవాళ్ళము. మా నాన్నగారు ఇప్పటికీ దూరదర్శన్ న్యూస్ వింటారు. ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా. అవునండి, అవును. ఎందుకంటే దూరదర్శన్ వార్తల్లో ఒక విశ్వసనీయత అనేది ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు ఒక కరెక్ట్ న్యూస్ ఉంటుంది. ఎందుకంటే ఒక వార్త తెలియగానే వెంటనే ప్రసారం చేయలేము, ఒక సెన్సేషన్ కోసము అది చేయలేము. ఎందుకంటే ఒక గవర్నమెంట్ పరిధికి లోబడి చేయవలసినటువంటి వార్తా ప్రసారాలు కనుక ఏది తెలిస్తే దాని గురించి వెంటనే చెప్పలేం. కాబట్టి అందుకే ఇప్పటికీ ఆ విశ్వసనీయతని దూరదర్శన్ నిలుపుకుంటూనే ఉంది. చిత్రలహరి అవునమ్మా, అవును. స్టార్టింగ్ సాయంత్రం మళ్ళీ మీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు మ్యూజిక్ వేస్తారు చూడండి. అవునండి, అవును. ఆ మ్యూజిక్ లో నేను ప్లే చేస్తారా లేదా స్టోరీ వాళ్ళు? తప్పకుండా అది వీలుంటే మనం ఒక్కసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. అది యూట్యూబ్ లో ఎక్కడన్నా ఉంటే నేను డౌన్లోడ్ చేసి ప్లే. అలాగే నేను అలాగే న్యూస్ వచ్చే ముందు కదా. అదేనమ్మా. ఒకప్పుడు దూరదర్శన్ లో చిత్రలహరి వచ్చినా, అలాగే ఒక సినిమా వచ్చినా కూడా రోడ్స్ అన్ని కూడా మనుషులెవరూ లేకుండా నిర్మానుష్యంగా అయిపోయాయి. కృష్ణవేణి గారు మీకు గుర్తుండే ఉంటుంది. ఆదివారాలు సినిమా వస్తుంటే రోడ్లన్నీ ఖాళీగా ఉండేయమ్మా. అలాగే మీకు తెలుగు మూవీ వేస్తారా అని చూసేవాళ్ళం. అదే ఆ తెలుగు సినిమా చెప్పే ఒక కార్యక్రమం వచ్చేది, మీకు గుర్తుంటే సుమాంజలి అని. ఆ సుమాంజలికి డైరెక్షన్ నేనేనమ్మా. అది కొన్ని సంవత్సరాలు సుమాంజలి ప్రసారం చేస్తాను నేను. అది దానికి రూపకర్తని నేనేనని ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎప్పటి మాట మీరు చక్కగా గుర్తు చేశారు. రోజారాణి గారు. అవునమ్మా, అవును. విజయదుర్గ గారు, రోజారాణి గారు. అవును. ఎందుకంటే అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే ఉండేది. తర్వాత దూరదర్శన్కి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి లోబడి ఒక కార్యక్రమాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉండేది. కృష్ణవేణి గారు, మీరు ఎక్కడో చికాగో నుంచి మాట్లాడుతూ దూరదర్శన్ గురించి పాత విషయాలు గుర్తు చేస్తే చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాట్లాడుతుంటే కూడా శాంతి స్వరూప్ గారితో కూడా మాట్లాడించాను మేడం. తప్పకుండా అలాగే చేసే ప్రయత్నం చేద్దాం. థాంక్యూ వెరీ మచ్ అండి కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. దూరదర్శన్ లో చక్కటి తెలుగు అండి, ప్రాయోజిత కార్యక్రమం. ఆ వర్డ్ చూడండి ఎంత బ్యూటీ ఉంటుందో. హలో, నమస్తే అండి. శుభోదయం మామ. శుభోదయం మదన్ మామ. శుభోదయం అండి యార్లగడ్డ. నమస్కారం అండి, శుభోదయం. నేను ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నానండి. చెప్పండి సార్. ఒకటి, ఇది స్టిల్ యు ఆర్ వర్కింగ్ అండర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కిందనే పనిచేస్తున్నారు? అవును. ప్రసార భారతి బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి, దానిలోనే వర్క్ చేస్తున్నాను. నేను డిప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. ఇక రెండవదండి, ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న 100 కొలది ఛానళ్ల మధ్య మీ దూరదర్శన్ నిలదొక్కుంటుందని మీరు అనుకుంటున్నారా?
నిలదొక్కుంటుందండి. ఎందుకంటే అంటే అవి పెట్టినటువంటి ఉద్దేశం వేరు. ఒక రకంగా మీకు చెప్పాలంటే ప్రపంచంలోనే ఒక అతి పెద్ద టెరెస్ట్రియల్ నెట్వర్క్ అన్నమాట. అంటే కేబుల్ కనెక్షన్ లేకుండా కూడా ఒక ఛానల్ని చూడగలిగేటటువంటి అవకాశం ఉన్న ఒక పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ అండి. తర్వాత దూరదర్శన్ లక్ష్యాలు వేరు మదన్ మోహన్ గారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కావలసినటువంటి ఒక మంచి సాహిత్య కార్యక్రమం కానివ్వండి, లేకపోతే అలాగే ఇప్పుడు ఒక విలేజెస్ గ్రామాల్లో ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి ఎలా జరుగుతోంది, ఒక గవర్నమెంట్ స్కీమ్స్ ఏవేవి అందుబాటులో ఉన్నాయి, వాటి వివరాలు తెలియాలి అని అంటే మిగతా ఛానల్స్ ఎక్కడ వాణిజ్యపరమైనటువంటి ఛానల్స్లో అటువంటి విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు. కానీ దూరదర్శన్లో ఏంటంటే అలాంటివన్నీ కూడా ఒక వ్యవసాయంకి సంబంధించి కానివ్వండి, మహిళలకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు. అంటే వాణిజ్యపరమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఒక సర్వీస్ మోటోతో పనిచేసేటటువంటి దూరదర్శన్ కాబట్టి తప్పకుండా మా ఆడియన్స్ మాకున్నారు మదన్ గారు. మా ఆడియన్స్ మాకు ఇప్పటికీ ఉన్నారు. ఆల్ ఇండియా రేడియోను మీ సిస్టర్ కన్సర్న్ గా భావించవచ్చా? అవునండి, డెఫినెట్లీ సార్. అది సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్. అది సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అని ఇంకొక వింగ్ కూడా ఉంది, అది కూడా మా సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషనే. పోతే అండి, వ్యక్తిగతంగా మీరు యార్లగడ్డ అన్నారు కదా, ఆర్ యు ఎనీవే కలెక్టెడ్ టు సెలబ్రిటీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారండి? అవునండి, ఆయన దూరపు బంధువు అవుతారు. అవునండి, అవునండి. మదన్ గారు మీరు ఎక్కడ ఉంటారు? మదన్ గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వాషింగ్టన్ DC అండి. నా పేరు మదన్ అండి. ఇప్పుడు మీరు మేడం అడిగినట్టుగా మేడం మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు చెప్పండి ఇప్పుడు. మదన్ గారు అంటే ఇప్పుడు వాషింగ్టన్ లో ఉంటున్నారు కదా, సో మీరు ఒక తెలుగుని నిలబెట్టేటటువంటి ప్రయత్నం, తెలుగుని మర్చిపోకుండా మీరు అది కంటిన్యూ చేస్తున్నారు అనడానికి మీ విష్లోనే నాకు శుభోదయం అని అంటుంటేనే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మీరు అంత దూరంలో ఉండి కూడా ఇక్కడ విషయాలను మర్చిపోకుండా ఇక్కడ సంస్కృతిని, ఇక్కడ సాంప్రదాయాన్ని నిలబెట్టేటటువంటి ఒక వారధిలాగా మీరు ఉన్నారేమోనని నేను అనుకుంటున్నాను. మదన్ గారు, ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి భారతదేశాన్ని తలుచుకుంటూ ఉంటే అంత దూరంలో ఉన్నప్పుడు? అఫ్కోర్స్ ఇప్పుడు అంతా మనకి ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసినా కూడా అంటే ఎప్పుడైనా అలా ఫీల్ అవుతూ ఉంటారా? అంటే ఇండియాలో ఉంటే చాలా బాగుండేదేమో మన వాళ్ళ మధ్య అని. లేదండి, ఇది మీకు ముక్కుసూటిగా జవాబు చెప్పాలంటే లేదండి. ఓకే, మనం ఏదో మాతృదేశం అంటే ప్రేమ లేదని కాదు. అది కాదు కారణం ఏంటి అంటే ఇది గ్లోబల్ విలేజ్ మాదిరిగా తయారైందండి. ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు, మన వాళ్ళకు ఏదైతే లభించాలో సౌకర్యాలు అన్ని ఉన్నాయండి. మీరు కళల నేపథ్యంలో భరతనాట్యం అనండి, సాంఘికంగా ఏ కార్యక్రమం తీసుకోండి ఇండియాలో, ఇక్కడ అన్ని కొనసాగుతూనే ఉన్నాయండి. ఏదేమైనా కూడా మీరు అంటే ఆ తెలుగు ఏదైతుందో ఆ తెలుగుని భావితరాలకు అందించే చిరు ప్రయత్నం శుభోదయం మామ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది మామ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మదన్ గారు, ధన్యవాదాలండి. మనతో మాట్లాడడానికి మరికొందరు ఆత్మీయులు ఉన్నట్టు. వాళ్ళకంటే ముందుగా కొన్ని అయితే అలానే మనసులో నిలిచిపోయాయండి కొన్ని. అప్పుడు వచ్చినటువంటి మహాభారతం సీరియల్ గురించి, అవునండి, చిత్రలహరి. ఈ చిత్రలహరి అనగానే ఎక్కడ లేనటువంటి సంతోషం అండి. ప్రతి శుక్రవారం వచ్చింది కదా. అవునండి, అసలు ఎంత పనున్నా కూడా మూవీస్, కొత్త మూవీస్. అవును. అది ఇంకొకటండి, అప్పట్లో చిత్రలహరి టెలికాస్ట్ చేస్తుంటే పాటలని మించి వాణిజ్య ప్రకటనలు వచ్చేవి. కొంత మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా వ్యతిరేకించేవారు. మేము చిత్రలహరి వస్తుందని కూర్చుంటే మీరు 3 పాటలు వేసి 30 గంట సేపు మీరు అడ్వర్టైజ్మెంట్స్, వాణిజ్య ప్రకటనలు వేయడం ఏంటి అని అంటున్నారన్న దీనిలో చాలా మట్టుకు వాణిజ్య ప్రకటనలన్నీ తగ్గించుకుంటూ పాటలు ఎక్కువ వేయడానికి ప్రయత్నించేవాళ్ళం. ఎందుకంటే అది ఒక వాణిజ్యపరమైనటువంటి ఛానల్ కాదు కాబట్టి. రావడం వచ్చాయి, చాలా ప్రకటనలు వచ్చాయి, కానీ మన ఉద్దేశం అది కాదు కాబట్టి ప్రకటనలు తగ్గించుకుని పాటలు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళం. నాకు ఇంకా గుర్తుందా వాషింగ్ పౌడర్ నిర్మా అని.
అది ఇంకా వాడుతూనే ఉన్నారు అంటే దానికి అటువంటి వాడికి ఒక ప్రాణం పోసారు నిజంగా ఆ ప్రొడక్ట్ కి. అది ఎంత అద్భుతంగా ఉండేది. మీరు ఇలా అంటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మనిషి ఎవరైనా మీరైనా కానివ్వండి నేనైనా కానివ్వండి మన జీవిత కాలంలో ఒక సంవత్సరంన్నర పాటు అడ్వర్టైజ్మెంట్స్ చూడడానికి కేటాయిస్తామని ఒక సర్వే చెప్పిందండి. అంటే జీవితకాలం మొత్తం మీద ఒక మనిషి ఒక సంవత్సరంన్నర కాలం పాటు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తారు అని ఒక సర్వే. అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఎంత మనకి రిజిస్టర్ అయిపోయాయో, ఎంత లైక్ చేస్తాము అనేది చాలా ప్రభావితం చేస్తున్నాయి. సో ఒకప్పుడు ఇంకా ఈ ప్రాయోజిత కార్యక్రమాలు చేసేవాళ్ళు. వార్తలు ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళకి వార్తల గురించి మాట్లాడదాం దీని గురించి. ఎందుకంటే దూరదర్శన్ వార్తలు అనగానే ఇప్పటికీ మీరు నమ్ముతారో నమ్మరు, మా నాన్నగారు ఖచ్చితంగా దూరదర్శన్ ఆన్ చేసుకొచ్చుంటాడు. హలో అండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు లక్ష్మి అండి. ఓ లక్ష్మి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నారా? శైలజ గారు నమస్కారం అండి. లక్ష్మి గారు, లక్ష్మి గారు, మీకు దూరదర్శన్ కి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గత కాల స్మృతులన్నీ కూడా ఒక్కసారి మననం చేసుకోండి చూద్దాం. డైరెక్ట్ అయితే చిత్రలహరి అండి. చిత్రలహరి ఆ టైంలో కరెక్ట్ గా కరెంట్ పోయేదండి. అవునండి, చిత్రలహరి తర్వాత వెళ్ళి ఇంకా నెంబర్ 1 సాంగ్ ఏదో వచ్చింది అట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట కాలేజీలో. లక్ష్మి గారు, మీరు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కానీ అప్పట్లో హైదరాబాద్ లో మొదలు పెట్టినటువంటి కొత్తల్లో హైదరాబాద్ లో అక్కడక్కడ టీవీ సెట్స్ ఉండే, ఎక్కువ ఉండేవి కావు. సో ఒక ఇంట్లో టీవీ సెట్ ఉందంటే ఈవెన్ గ్రామాల్లో కూడా తర్వాత ఎక్కువ కొనడం అలవాటైంది. కానీ ఎక్కువ టీవీ సెట్స్ లేని టైంలో చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చి టీవీ సెట్ ఎక్కడుందో అక్కడ చేరి టీవీ ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉండేవారు. అప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళు చూసారా, పక్కకి వెళ్ళి చూసేవాళ్ళ? మా ఇంట్లోనే చూసేవాళ్ళం అండి. ఎప్పుడంటే ఏదో ఒక్క ప్రోగ్రామ్ అప్పటికి లేదనమాట, అప్పుడు మాత్రం వెళ్ళేవాళ్ళం. కానీ తర్వాత మా ఇంట్లోనే ఇంకా మధ్యాహ్నం పూట అన్ని లాంగ్వేజెస్ లో మూవీ వేసేవారు కదండి. ఆర్ట్ ఫిలిమ్స్ లాగా చాలా బాగుండేది. నాకు అర్థం కాకపోయినా, లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చూసేసేదాన్ని. కరెక్ట్ లక్ష్మి గారు, అవి రాత్రిపూట ఉండేవి. అదేంటంటే ఆల్ ఓవర్ ఇండియా అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ ఏవేవి ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ నుంచి తీసుకుని అవి ఢిల్లీ దూరదర్శన్ నుంచి టెలికాస్ట్ చేసేవారమ్మా. ఆ ట్రాన్స్మిషన్ అయిపోయే వరకు మేము స్టూడియోలోనే ఉండేవాళ్ళం అండి. ఒక్కొక్కసారి 1:30, 2 అయిపోయేది. అప్పుడు ఆ ట్రాన్స్మిషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం అమ్మ. అంటే ఒక ఆడపిల్లలు ఉద్యోగానికి పంపించడానికి మనం ఈ రోజుల్లో భయపడుతున్నాం కానీ బట్ మేము అప్పట్లోని చాలా కష్టమయ్యేది. 1:30 వరకు స్టూడియోలో ఉండేవాళ్ళం. అందరు ఇంజనీర్స్ మాతో పాటు ఉండేటటువంటి ఇతర కొలీగ్స్ కూడా అందరూ ఉండేవాళ్ళు. 1:30, 2 అయిపోయిన తర్వాత కొంతమంది అయితే ఆ లాస్ట్ క్యాప్షన్ దానికోసం, ఆ క్లోజింగ్ అనౌన్స్మెంట్ కోసం, నమస్కారం మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అనే అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉండేవారండి ఆ రోజుల్లో. తర్వాత ఇప్పుడంటే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ప్రోగ్రామ్స్ కొన్ని నైట్ టైం వేసేవన్నీ మనం అప్డేట్ చేసుకుంటూ అవి ఒక సర్వర్లో పెట్టుకునేటటువంటి అవకాశం వచ్చింది. కానీ అప్పుడు అన్నీ మాన్యువల్గానే జరిగాయి లక్ష్మి గారు. అన్ని ప్రతిదీ ఒక అనౌన్స్మెంట్, ఒక ప్రోగ్రాము అన్ని మాన్యువల్ గా జరుగుతూ ఉండేవి అనమాట. స్టూడియో నుంచి సంబంధించి కూడా మంచి ప్రోగ్రామ్స్ వచ్చేవండి, బాగుండేవి. వ్యవసాయం మీరు చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు. అసలు నేను ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద అయిపోయే లోపు ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను లక్ష్మి గారు, మీ బాగా గుర్తు చేశారు. అప్పట్లో చాలా కార్టూన్స్ వచ్చాయి దూరదర్శన్ అనగానే. వ్యవసాయం, ఇల్లు వాకిలి, లేకపోతే పాడి పంట, ఇవన్నీ చాలా కార్టూన్స్ కొంచెం క్రిటిసైజ్ చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పటికీ నేను అది మాత్రం ఒప్పుకోనండి. ఎందుకంటే మనకి వ్యవసాయం ప్రధానమైనటువంటి అవసరం, వృత్తి కూడాను. అలాంటిది దాని గురించి ఎదురు చూసేటటువంటి రైతులు చాలా మంది ఉండేవారు. కానీ ఎక్కువగా దాని మీద కార్టూన్స్ అవి వస్తూ ఉండేవి. అది కొంచెం బాధ అనిపించేది మాకు. సరదాగా వస్తూ ఉంటాయి అనుకోండి. కానీ అంటే అవసరాన్ని గుర్తించటం లేదే వీళ్ళు అని. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ అలాంటివి ఏవి రావటం లేదు. దానికి సంబంధించి కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇప్పటికీ కూడా ఒక దూరదర్శన్ మీద రిలై అయ్యి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ దూరదర్శన్కి ఒక స్పాన్సర్షిప్ ఇచ్చి డైలీ ఒక అగ్రికల్చర్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసేలాగా వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారండి. ఎందుకంటే దూరదర్శన్కి ఆ నెట్వర్క్ ఉంది, అందరితోనూ కోఆర్డినేట్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంది కాబట్టి అలా ఇస్తున్నారు లక్ష్మి గారు. ఇప్పటికీ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అలా కంటిన్యూ అవుతున్నాయమ్మా.
చాలా బాగా చెప్పారండి. థ్యాంక్స్ లక్ష్మి గారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరేం చేస్తుంటారు లక్ష్మి గారు? నేను హౌస్ వైఫ్, టైం పాస్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టోరీతో అండి. ఓకే ఓకే. అక్కడ దూరదర్శన్ రాదు కాబట్టి టోరీ. లక్ష్మి గారు చెప్పండి మహేష్ గారు. కృష్ణవేణి గారు అడిగినట్టు నాకు మ్యూజిక్ కావాలండి, ఒకసారి వినాలని ఉంది. అయ్యో తప్పకుండా ఆ మ్యూజిక్ మనం ఇప్పుడు వాళ్ళు అంటే వార్తల ముందు వచ్చే మ్యూజిక్ కదా. ఓకే అవునండి, దూరదర్శన్ గానే మాక్సిమం ట్రై చేద్దామండి. కరెంట్ పోగానే మేము అంటే గెస్సింగ్ కూడా చేసుకునేవాళ్ళం, ఏ పాట ఫస్ట్ వస్తుంది తర్వాత వెళ్ళి కాలేజ్కి వెళ్ళినాక మళ్ళీ వాటి గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం. అయితే లక్ష్మి గారు, మా ఇంటి పక్కన ఒక మేడం వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అయితే మేము ఒక 20 మంది ఫ్రెండ్స్ అందరం కలిసి చిత్రలహరి చూడడానికి వెళ్ళేవాళ్ళం వాళ్ళ ఇంటికి. మధ్యలో కరెంటు పోగానే అందరూ ఓ అని చెప్పేసి అరిచేవాళ్ళం అనమాట. తర్వాత మీరు లక్ష్మి గారు ఇలా అరిస్తే నెక్స్ట్ టైం రావద్దు అని చెప్పేసి అలా మానేశారు మమ్మల్ని. లక్ష్మి గారు, అప్పట్లో ఉత్తరాలు రాసే అలవాటు బాగా ఉండేది. బస్తాల కొద్ది ఉత్తరాలు వచ్చాయమ్మా. ఏంటంటే ఎవరికి ఇష్టమైన పాట కావాలంటే వాళ్ళు, ఎవరికి ఇష్టమైన సినిమా కావాలని వాళ్ళు, అలాగే కరెంటు పోయింది మళ్ళీ అవి రిపీట్ చేయండి అని, అసలు ఇంకా రకరకాల ఆలోచనలు, పలానా కాంబినేషన్ లో ఉన్న పాటలు కావాలని. అవును, జాబులు జవాబులు. లక్ష్మి గారు వాషింగ్టన్ నుండి వరలక్ష్మి గారు ఈ విధంగా కోరుతున్నారు అని చెప్పేసి చాలా వండర్ఫుల్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. హలో అండి, నమస్తే. మామా మహేందర్ మామ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మామా. మేడం మీరు మామ అనగా నేను టెన్షన్ పడకండి, ఎందుకంటే లేదు వింటున్నాను నేను సరదాగా. మామ ఒక షో చేస్తాను. సో నాకు కాల్ చేసే వాళ్ళందరూ కూడా మామ మామ అని పిలుస్తుంటారు. ఈవెన్ లేడీస్ అయినా కూడా నన్ను మామ. చాలా బాగుంది. అలాగే సడన్ గా మామ. మరి యార్లగడ్డ శైలజ గారు వచ్చారు మామ. నమస్కారం అండి మహేందర్ గారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్ కేంద్రం నుండి వచ్చారు. నేను ఫేస్బుక్ లో చూశాను, మీరు పెట్టిన పోస్ట్ చూశాను. అయితే మేము కూడా మా చిన్నప్పుడు, నేను ఒక 6-7 years ఉన్నప్పుడు ఇట్లా మా విలేజ్ లో ఒకటే ఇంట్లో టీవీ ఉండే. వాళ్ళు ఒక హాల్లో టీవీ పెట్టేసి టీవీ మా సండే నాడు ఒక మూవీ వస్తుండే, అలాగే ఫ్రైడే నాడు చిత్రలహరి వస్తుండే. 2 ప్రోగ్రాంలకు అదొక చిన్న హాలే. ఆ రోజు ఆ హాల్లో ఒక 100 మంది కూర్చుంటుండే మామ. అక్కడ 10-20 మంది కూర్చోవడానికి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. కానీ ఆ రోజు మాత్రం ఒకరి మీద ఒకరం పడి చూస్తుంది. అవునండి, అవును మహేందర్ గారు, అలాగే ఉండేది ఆ రోజుల్లో. అలాగే మహాభారత్ వచ్చే టైంలో కూడా అలాగే ఉండేదండి. చాలా అసలు వీధులన్నీ నిర్మానుష్యమైపోయి మహాభారత్ వచ్చే టైంలో కూడా అలాగే మంచి రెస్పాన్స్ ఉండేది. అలాగే కొన్ని మంచి సీరియల్స్, ఉడాన్, తర్వాత రజనీ లాంటి ఒక ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీద వచ్చిన సీరియల్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. అవును మేడం, మహాభారత్ టైటిల్ సాంగ్ అది నాకు మొన్నటి దాకా గుర్తుండే మేడం. అది చాలా రోజులు నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అది. అవునండి, అవును. ఇప్పటికీ ఎన్ని సీరియల్స్ వచ్చినా కూడా మహాభారత్ సీరియల్ రేంజే వేరుగా ఉండేది. చాలా బాగా తీశారు, చాలా బాగా పాపులర్ అయింది దూరదర్శన్ దానివల్ల. మహేంద్ర గారు ఏం చేస్తుంటారు మీరు? నేను సౌదీలో టైలర్ షాప్ ఉంది మేడం. ఓ, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సౌదీ నుంచి మీతో మాట్లాడడం, అది కూడా దూరదర్శన్ గురించి మాట్లాడుతుంటే చాలా అదే. నమస్కారం అండి మహేందర్ గారు. మనతో మాట్లాడక మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. హలో అండి. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి? విజయ గారు, ఎలా ఉన్నారు? ఓకే అండి, ఈ రోజు మన తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ స్టూడియోకి యార్లగడ్డ శైలజ గారు రావడం జరిగింది. నమస్కారం విజయ్ గారు. అది వినే నేను ఆగలేక 15 minutes లో నాకు మీటింగ్ కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఇంకా ఆ జ్ఞాపకాలను ఒకసారి తలుచుకున్నాను. ఓ, చాలా సంతోషం విజయ్ గారు, నమస్కారం. చెప్పండి, మీకు దూరదర్శన్ కున్న అవినాభావ సంబంధం ఏంటి?
చాలా చాలా మామ. నేను 10th క్లాస్ లో ఉండగా మీరు సినిమాల గురించి చెప్తుంటే మా ఇంటి దగ్గర ఒక ఇంట్లోనే ఉండేది మొత్తం టీవీ. ఎగ్జామ్స్ కూడా వెళ్తే మా నాన్నగారు వెళ్ళొద్దంటే కూడా వాళ్ళందరూ సినిమా అంటుంటే సినిమాకి వెళ్ళి వస్తుంటే ఆయన ముందు ఈజీ చైర్ వేసుకుని కూర్చునేవారు అనమాట ముందు. అది పిల్లిలాగా వెనక నుంచి ఆయనకి షాడో పడితే కూర్చుంటారేమో అని ఆ మధ్యలో బ్రేక్ న్యూస్ వచ్చే ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తాం. తర్వాత మా ఇంట్లో నా 10th అయిపోయిన తర్వాత కొన్నారన్నమాట టీవీ. మాదొక్కటే ఉండేది కలర్ టీవీ ఫస్ట్ అక్కడ మొత్తం కాలనీలో. ఇంకా అందుకని ఆ బ్లాక్ అండ్ వైట్ మా అన్నయ్య అందరూ మా ఇంటికి వస్తే మా అన్నయ్య మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికల్లా ఇంటి జనాలు చూసి మా అన్నయ్య బయటకు వెళ్ళి ఫ్యూజ్ తీసేసేవాడు. అదే కాదు విజయ్ గారు, వచ్చిన వాళ్ళందరికీ ఏవో ఒకటి తినడానికి పెట్టడం, తాగడానికి టీ లాంటివి ఇవ్వడం, ఇవన్నీ పాపం ఇంట్లో వాళ్ళకి కూడా కొంతమందికి సరిపోతూ ఉండేది అప్పట్లో. కొన్ని ఊళ్ళల్లో కొన్ని ఇళ్లలో అలా కూడా జరుగుతూ ఉండేది. చేసేది ఈ జనాలు చూసి వాళ్ళకి ఒక్కొక్కసారి కోపం వచ్చి వాళ్ళు అబ్బా మంచి టైంలో కరెంట్ పీకేసాడు అసలు సంగతి మా అన్నయ్య తీసేసేవాడు. అలా తర్వాత ఇవి వచ్చాయి కదా నాటికలు అన్ని వచ్చాయి కదా. అవునవును. అనగనగా ఒక శోభ అని ఫస్ట్ తెలుగు ఛానల్స్ లో దూరదర్శన్ లో టెలికాస్ట్ అయిన ఫస్ట్ సీరియల్ అండి ఇది. మొట్టమొదటి తెలుగు సీరియల్ అనగనగా ఒక శోభ అని. ప్రదీప్ తను శోభ ఇద్దరు హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. మొట్టమొదటి తెలుగు సీరియల్ అమ్మా అది. అదే పంచవటి అని కూడా ఏదో వచ్చేది. పంచవటి వచ్చేది. అవును. బాగా గుర్తుపెట్టుకున్నారు, చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. నేషనల్ వస్తుండే అవన్నీ చూసామని. అది కాకుండా ఏకపాత్ర అభినయాలు వస్తే మా అక్క వాళ్ళ బాబు మా ఇంట్లోనే పెరిగాడు అనమాట. వాడేమో ఇద్దరిని అనేవాడు అనమాట, నువ్వేమో రామరాజు, నువ్వేమో తెల్లంటావు కాబట్టి నువ్వు ఇంగ్లీష్ అలాగే యాక్ట్ చేయరా అని. ఆ టీవీలో వస్తుంటే మేము ముందు యాక్ట్ చేసేవాళ్ళం. బాగున్నాయి మీ మెమరీస్ అన్ని, మీ జ్ఞాపకాలన్నీ చాలా బాగున్నాయి వినడానికి. అంతే. అవునండి. అది మహాభారతం వస్తుంటే కూడా మా అమ్మ మాట, అది రామాయణం అది వస్తుంటే సీరియల్స్ సుందరాంగ వచ్చే టైంకి మహాభారతంలో కొన్ని అంశాలకి కొబ్బరికాయ కొట్టేసి హారతులు ఇచ్చేసేది. అవును. విజయ్ గారు, మీరు ఇలా అంటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మా చిన్నప్పుడు, డెఫినెట్ గా మీరు నాకంటే చిన్నవాళ్ళే అయి ఉంటారు, మా చిన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఏవైనా అలాంటి కథలు, ఏవైనా పౌరాణిక కథలు వాటి గురించి తెలుసుకోవాలనంటే ఒక హరికథలో, బుర్ర కథలో అలాంటివి ఏవైనా గ్రామాల్లో ఏర్పాటు చేస్తేనే తెలుసుకునేటటువంటి అవకాశం ఉండేదండి. తర్వాత వీళ్ళందరికీ ఇప్పుడు ఇలా మహాభారత్, రామాయణ్ ఇవన్నీ వచ్చాక ఒక రకంగా పిల్లలందరికీ ఆ స్టోరీస్ తెలుసుకునే అవకాశం, ఒక మంచి మోరల్స్ వాటి నుంచి నేర్చుకునేటటువంటి అవకాశం ఒక దృశ్య మాధ్యమంగా దూరదర్శన్ తప్పకుండా అన్ని రకాలుగా ప్లే చేస్తుందండి. ఎందుకంటే ఒక ఉడాన్ లాంటి సీరియల్, రజనీ లాంటి సీరియల్ ఎందరో స్త్రీలకి చాలా శక్తినిచ్చినటువంటి ఇదనమాట. ఓకే, ఏదన్నా అన్యాయం జరుగుతుంటే ఎదిరించాలి, అన్యాయం జరుగుతుంటే ఇలా మాట్లాడాలి. ఆవిడ ఉడాన్లో వేసిన లలిత అనే ఆవిడకి ఎంతమంది ఫ్యాన్స్, ఉమెన్ ఫ్యాన్స్ అనమాట. ఏంటంటే అసలు ఆవిడ నిజంగానే మనకు వచ్చి మనకి పర్సనల్గా మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు అన్నటువంటి ఒక శక్తి అనమాట. అలా మంచి మంచి సీరియల్స్ అంటే ఎలాగంటే దూరదర్శన్ ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఏదైనా ఒక కార్యక్రమం ప్రసారం చేసినప్పుడు అది సమాజానికి ఉపయోగించాలి, 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. ఒక కార్యక్రమం చూసిన తర్వాత దీని నుంచి ఇది నేర్చుకున్నాము, లేదు ఇది చూసిన తర్వాత ఇది తెలుసుకోగలిగాము అనేటటువంటి ఒక సామాజిక పరమైనటువంటి ఉపయోగం ఉండాలి అనే మోటోతోనే కార్యక్రమాలన్నీ రూపొందించడం జరుగుతాయండి. మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా అంతే ఉంటుంది. అలాగా విజయ్ గారు, చిన్నపిల్లలది ఇంకోటి వచ్చింది కదా, అప్పు అవర్ పప్పుకి అప్పు అవర్ పప్పు. అవునమ్మా, అవును. అది కూడా చాలా బాగుంది. అలా చిన్నపిల్లలు చదవాలి కూడా చాలా చాలా బాగుంది. అలాగే భారత్ ఎక్ ఖోజ్ అనేది ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు, పాపులర్ సీరియల్ అది కూడాను. అలా థ్యాంక్ యూ మామా, మీరు ఇలా మంచిగా ఇలా ఇవాళ చేసినందుకు. నాకు అంత బిజీలో ఉంది, మీరు బిజీలో ఉండి ఇక్కడ కాల్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటామా మరి? థ్యాంక్స్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో అండి, నమస్తే. హలో అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు యామిని అండి. మహేష్ గారు. యామిని గారు నమస్తే అండి, మాట్లాడండి. యార్లగడ్డ శైలజ గారితో మాట్లాడండి. నమస్కారం యామిని గారు.
నమస్తే అండి యార్లగడ్డ శైలజ గారు. చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడటం. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అందరితో ఇలా మాట్లాడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉంది. అంటే ఇంత ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ తో మాట్లాడుతున్నారు. కరెక్ట్. మంచి గొంతు, మంచి వాయిస్, మంచి మోడ్యులేషన్ కూడా ఉంది. ఏమండి మీకు ఎలా పరిచయం అండి? చెప్పండి అమ్మా యామిని గారు, మీరు దూరదర్శన్ చూసేవారా ఇంతకు ముందు? దూరదర్శన్ చిన్నప్పుడు మాకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంటి నుంచి అంటే దూరదర్శన్ ఒకటి, ఆకాశవాణి ఒకటి, రెండే. అవును ఆకాశవాణి ఇంకా ముందు నుంచి. అవును ఆకాశవాణి ఇంకా ముందు నుంచి ఉండేది. అందులో పాపులర్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉండేవి. ఒకటి బినాకా గీత్మాల అని, అది నైట్ టైం వచ్చేదండి. హిందీ పాటలు, ఓల్డ్ సాంగ్స్ అన్ని వేసేవారు అనమాట. అవి కూడా తర్వాత తెలుగు నాటకాలు. తర్వాత ప్రతి గురువారం అనుకుంటా రాత్రి 10:30కి మధుర గీతాలను వచ్చేది. మధుర గీతాలు అవును ఖచ్చితంగా వినేవాళ్ళం అండి నేను, మా అన్నయ్య కూడా. అవును దూరదర్శన్ లో అంటే ఇంకా అసలు చాలా చాలా ఉన్నాయండి. అసలు తెలుగులో వార్తలు ఖచ్చితంగా మాకు ఇంట్లో చిన్నప్పుడు స్కూల్ టైంలో మా నాన్నగారు టీవీ టైం పెట్టేవారు. అది 7:30కి వార్తలు వస్తాయి, ఖచ్చితంగా చూస్తా ఉంటారు. అంటే టీవీ చూడకుండా చేయడం అనేది పెద్దవాళ్ళకి చాలా కష్టమైన పని. మనకి చూడడానికి బానే ఉంటుంది కానీ ఆ టైంలో చదువుకుంటారో లేదంటే టైం వేస్ట్ అవుతుందేమో అన్నది కొన్ని సెలెక్ట్. ఏం చేసేవారంటే ఆ టైంలో మాకు డిన్నర్ పెట్టేవారు. అదే అంటే తింటూ టైం వేస్ట్ అవ్వకుండా తింటూ టీవీ చూస్తారు. డిన్నర్ చూస్తూ వార్తలు చూసి వినేవాళ్ళం. కాకపోతే అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు మన పిల్లలకి చేస్తుంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు అలా అప్పుడు ఎందుకు చేస్తుంటారు. మన పిల్లలు రీసెంట్ గా ఒక సర్వే వచ్చిందనమాట. ఒకప్పుడు దూరదర్శన్ ప్రోగ్రామ్ చూస్తూ, ఒకప్పుడు దూరదర్శన్ న్యూస్ చూస్తూ భోంచేసే వాళ్ళందరూ కూడా చాలా చబ్బిగా లావుగా తయారయ్యాడ. ఎందుకంటే వాళ్ళు ఎంత తింటున్నారో వాళ్ళకి ఎదురు కూడా తినేసేవాళ్ళు అనమాట ఆ సంతోషంలో. నేను ఊరికే సర్వే లేదు ఏం లేదు, ఊరికే మా మామ సర్వే అనమాట ఇది. ఈసారిలో ఒక పాయింట్ ఫెయిల్ అది, ఎందుకంటే నేను చబ్బీగా లేవండి. చూసారా ఎవరైతే వాళ్ళు ఎలా సైడ్ అయిపోతున్నారు. సో హ్యాపీ నిజంగా చెప్తుంటే. ఇంకా ఉర్దూలో వార్తలు వస్తున్నాయంటే ఇంకా అయిపోతుంది. శనివారం ఆదివారం సినిమాల టైంలో అయితే ఉర్దూలో వార్తలు అంటే ఇంకా అయిపోయింది, మూవీ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత నాకు బదిలీలకు వార్తలు ఒకటి మధ్య మనకి ఆదివారం అవును అది కూడా చాలా ఉపయోగంగా ఉండేదండి. ఫస్ట్ టైం దూరదర్శన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అది బదిలీలకు వార్తలు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ చక్కగా అదొక లాంగ్వేజ్. తర్వాత దానివల్ల చాలా స్కూల్స్ కూడా పెట్టడం జరిగింది అమిని గారు. తర్వాత దానికి సంబంధించినటువంటి కోర్సెస్, దానికి సంబంధించినటువంటి స్కూల్స్ కూడా చాలా పెట్టారు ఈ ప్రోగ్రాం వల్ల. సో అటువంటి వాళ్ళకి చాలా ఉపయోగమైనటువంటి కార్యక్రమం అదే. ఇంతకు ముందు అంటున్నాను, ఒక కార్యక్రమం పెట్టారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎవరికో ఒకరికి ఆ పర్టికులర్ ఒక టార్గెట్ ఆడియన్స్ కి బెనిఫిట్ అవ్వాలి. ఆనందం గారు యాక్చువల్గా ఒక లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు జంధ్యాల గారి కార్యక్రమంలో ఒక మా ప్రొడ్యూసర్ ఎంసీవి శశిధర్ గారని, ఆయన విశాఖపట్నంలోనూ ఏలూరులోనూ ఎక్కడో చూసి ఆయన్ని స్టూడియోకి ఇన్వైట్ చేసి పక్కపక్కలని ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆ పక్కపక్కల కార్యక్రమాన్ని జంధ్యాల గారు చూడడం, తర్వాత ఆయన సినిమాలో అవకాశం ఇవ్వడం అలా జరిగింది. అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆనంద బ్రహ్మ తర్వాత ఆయన ఇంకా మళ్ళీ సినీ ఇండస్ట్రీకి వెళ్ళారు. మంచి పాపులర్. వీళ్ళే కాదమ్మా, అవునవును. అది తర్వాత మన తనికెళ్ల భరణి గారు దూరదర్శన్ రైటర్ గాని, కోట శ్రీనివాసరావు గారు, తెలంగాణ శకుంతల గారు అందరూ ఇంచుమించు దూరదర్శన్ నుంచి వచ్చిన వాళ్ళే. అలా అవును, అలా కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులకి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా కూడా ఉపయోగపడిందమ్మా. ఆనంద బ్రహ్మ ఇప్పటికీ వేసినా కూడా ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఇప్పటికీ మాకు ఉత్తరాలు వస్తూనే ఉంటాయి అవి. కానీ అన్ఫార్చునేట్లీ పాపం ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మన దగ్గర లేకపోవడం, ఆయన్ని తలుచుకోవటం అనేది చాలా ఒక మంచి గ్రేట్ ఆర్టిస్ట్ ని మనం ఇటు టీవీ ఇండస్ట్రీ అటు సినిమా ఇండస్ట్రీ కూడా కోల్పోయిందని చెప్పాలండి.
ఒక మంచి ఆర్టిస్ట్, మంచి రైటర్ కూడా ఆయన. బట్ శృతి గారు చాలా మంచి విషయాలను గుర్తు చేశారండి. ఆనంద బ్రహ్మ అదే కార్యక్రమాల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శృతి గారు. థ్యాంక్స్ అమ్మా శృతి గారు. మనతో మాట్లాడిన మరొక కొందరు ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. హలో అండి, నమస్తే. హలో నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? నేను అపర్ణ మాట్లాడుతున్నాండి. అపర్ణ? అవునండి. ఓకే అపర్ణ గారు, మీకు హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి టోరీ రేడియోకి. నమస్కారం అండి, చాలా సంతోషం లైన్ కలిసినందుకు. యార్లగడ్డ శైలజ గారితో మాట్లాడండి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్ హైదరాబాద్ రామంతపూర్. 5,13,13. నమస్కారం అమ్మా. నమస్కారం అపర్ణ గారు. నమస్తే. చాలా మధుర స్మృతులు ఉన్నాయి. అవునా, చెప్పండి చెప్పండి. కాదు, నేను ఇక్కడికి రాకముందు అనుకున్నాను అపర్ణ గారు, ఈవెన్ ఇంజనీరింగ్ చదివేదాకా కూడా దూరదర్శన్ చూస్తూ దాన్ని అసలు వచ్చే వాటిని ఆసక్తిగా ఆదరిస్తూ అలా చూసిన వాళ్ళు కొన్ని ఉన్నాయండి. బాగా ఇప్పటికే ఫ్రెండ్స్ సర్కిల్ తో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ అవును 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 అవునమ్మా. మందిరం ఒకటి, అవును అవును, అంజలి, జాబులు జవాబులు, వార్తల్లో వచ్చేసి ఉద్యోగ వార్తలు, వ్యవసాయ కార్యక్రమాలు, ఇలాంటివి అయితే ఇంకా వేరే కమర్షియల్ మాకు కనిపించలేదు. అవును 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 ఉద్యోగ వార్తలు కూడా అవును, పోస్టులు తర్వాత అవి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అనేది. అవును అవును అవును, అది కూడా చాలా ఉపయోగంగా ఉండేదండి అప్పట్లో. ఇప్పుడంటే నెట్ ఇవంతా వచ్చేసి టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి ఇవన్నీ మన అరచేతిలోకి వచ్చేసిన తర్వాత ప్రపంచం అంతా ఇప్పుడు ఈజీగా ఉంటుంది. కానీ ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఒకటి కొనుక్కోగలిగిన వాళ్ళు లేకపోవడం, తర్వాత వాళ్ళకి అసలు ఎక్కడ దొరుకుతాయి కూడా తెలియకపోవడం, ఇన్ఫర్మేషన్ అంత రీచ్ అయ్యేది కాదు కదండి. రిమోట్ ఏరియాస్కి విలేజెస్లోకి రీచ్ అయ్యేది కాదు. కాబట్టి చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి ఉద్యోగ వార్తల నుంచి ఉద్యోగాలు అప్లై చేసుకునేవాళ్ళు. మీరు చాలా బాగా గుర్తు చేశారు అపర్ణ గారు, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి పాయింట్స్. అదే నేను చూసేది చాలా చిన్నప్పుడు అండి. అవును, వార్తలు చూస్తూ అనుకునేదాన్ని ఏ రంగంలో అయితే బాగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అసలు ఎన్ని రంగాలు ఉన్నాయి, అవును దేనిలో వెళ్ళొచ్చు అని. అవును 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 అవును, అప్పటికి ఉపయోగం పడినా పడకపోయినా ఆసక్తిగా చూసేది. అంటే ఒక అవగాహన వస్తుంది కదండి, ఇన్ని రంగాలలో మనం వెళ్ళగలిగినటువంటి అవకాశం ఉంది అనే ఒక అవగాహన వస్తుంది కదమ్మా. అదే అదే అవును, ఎంత ఏజ్ వాళ్ళు అయితే అప్లై చేయగలుగుతారు. అవును అవును అవును, ఇప్పటికీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అట్లాంటివి వస్తాయి. కానీ ఇది ఒక మంచి అదే ఇదే కాదు అపర్ణ గారు, ఇవే కాకుండా అదే శక్తిమాన్ ఇలాంటివి కూడా వచ్చినాయి. తెలుగు సీరియల్స్ లో అయితే కిట్టిగాడు, అక్కడి వరకు రాలే. యాక్చువల్గా ఋతురాగాలు కొంచెం బిలో నడుస్తుంది ఇప్పుడు టాపిక్ అంతా. కానీ మీరు మంచి విషయాలు గుర్తు చేశారు. అసలు మేము స్కూల్కి వెళ్ళి ఈ సీరియల్ పాటలన్నీ పాడుకునే వాళ్ళం అండి. అందరికి వచ్చేసి ఉండాలి ఫ్రెండ్ సర్కిల్ లో. రాకపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఈసారి నోట్ చేసుకుని పాట వస్తున్నప్పుడు తర్వాత బ్రేక్ టైమ్ లో అట్లా పాడుకునే వాళ్ళం అనమాట. చిత్రలహరి వస్తే మాత్రం అది మళ్ళీ తర్వాత రోజు చిత్రలహరిలో ఏ ఆర్డర్ లో పాటలు వేశారు, టాప్ పాట ఏంటి, అంతే అంతే, కరెక్ట్ కరెక్ట్. అది కూడా కాకుండా హిందీ సీరియల్స్ కొద్దిగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ, అంటే మనకి జాతీయ కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళు కదండి, నేషనల్ లాంగ్వేజ్. అది కూడా లాంగ్వేజ్ నేర్చుకుని అది సీరియల్స్ ఫాలో అవుతూ చాలా క్వాలిటీ సీరియల్స్ ఉండేవండి. అంటే ఇప్పుడు చాలా కష్టపడి ఆలీబాబా సీరియల్ గానీ, లేకపోతే 1000 నైట్, అరేబియన్ నైట్స్, ఇవి అవి సండే నైట్ వేసేవాడు. మళ్ళీ వచ్చే సండే దాకా అది ఏమవుతుంది అపర్ణ గారు, మీకు గుర్తుంటే దాన్ని స్టోరీ గుర్తు చేసుకుని దాన్ని అవును, కొన్ని మంచి మంచి ఒక స్టోరీ బేస్డ్ సీరియల్స్ చాలా ఉండే, మృగనైని అలాంటివి. అసలు ఆ కాస్ట్యూమ్స్, వాళ్ళ యాక్షన్ అవి చూడడానికని చాలా వెయిట్ చేస్తూ చూసేవారు అనమాట. అదేంటంటే ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా హిందీ సీరియల్స్ కూడా చాలా బాగా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళండి ఆ రోజుల్లో. మంచి 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 విషయాలు. మాల్గుడి డేస్ అందరం ఆకట్టుకుని, అంటే అవునండి సురభి ఉండేవి. అయితే దూరదర్శనే టైం లిమిట్ మెయింటైన్ చేస్తుందండి. అక్కడి బాగుంది. 24 hours ఛానల్స్ వచ్చిన తర్వాత మనం ఏ టైంలో చూస్తామో, అఫ్ కోర్స్ 24 గంటలు ఎప్పుడైనా న్యూస్ ఛానల్ తెలుస్తుంది అని, కానీ దూరదర్శన్ వల్ల ఒక రకమైన టైం టేబుల్ లైఫ్ లో ఈ టైం కి వచ్చి చూడాలి అనే పంక్చువాలిటీ, ఇదైతే మిస్ అవుతాం
చేస్తున్నాము, ఇలాంటివి కొన్ని తెలియకుండా జీవితంలో మొత్తానికి ఒక మంచి ఒక కొత్త యాంగిల్ నుంచి దూరదర్శన్ ని మీరు చూపించగలుగుతున్నారు నిజంగానే. అంటే ఒక టైం సెన్స్, ఈ టైం కి ఇది చూడాలి, ఈ టైం కి ఇది అనేది ఒక ప్లానింగ్ లాగా. అవునండి, అవును. ఇప్పుడు అంతేనండి, రైతులకు సంబంధించింది 3ంటికి వేస్తే ఎవరు చూడరు, ఎందుకంటే రైతులందరూ పొలాల్లో పనిచేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఇంటికి వచ్చే టైంకే ఈ కార్యక్రమం. అలాగే ఒక మహిళలకు సంబంధించిన అలాగా, పిల్లలకి సంబంధించింది మధ్యాహ్నం. అలాగే బాగా విషయాలు గుర్తు చేశారండి మీరు. అన్ని రకాల రంగాల గురించి చెప్పారండి అపర్ణ గారు. చెప్పండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో, ఏ రంగంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ రంగంలో తక్కువ పోస్టులు అని చెప్పేసి మీరు ఇంతకుముందు చూసినా అన్నారు కదా. అవునండి. ఒక రంగం ఉందండి, ఆ రంగంలో ఇప్పటి వరకు ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవట్లేదటండి. ఎవరు చేరలేనటువంటి రంగం ఏంటో తెలుసా మీకు? చెప్పలేదండి, తెలీదండి, చెప్పండి. వీరంగం అండి, అందులో ఎవరు పోవట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అపర్ణ గారు. ఇంకొకటి అండి చెప్పాలనుకున్నాను శ్రీవతి గారు. యాడ్స్ వేసేవాళ్ళండి దూరదర్శన్ లో. అంటే హెల్మెట్, కొబ్బరికాయ పెట్టి దాని మీద హెల్మెట్ పెట్టి అది కొడితే కొబ్బరికాయ పగలదు, ఎందుకంటే హెల్మెట్ ఉండడం వలన. ఇలాంటి చిన్న చిన్నవి సందేశాత్మకంగా. ఒక మరి చెత్త పడేస్తూ ఉంటాడు అనమాట, అరటిపండు తిని అట్లాగా. సో మనిషి మెల్లగా పందిలాగా మారిపోయేవాడు. అప్పుడు ఎంత తెలియకుండా నవ్వుకుని మనం అట్లా పడేయకూడదు. అవునమ్మా, సివిక్ సెన్స్ కి సంబంధించి నాకైతే అలాంటి యాడ్స్ మళ్ళీ. అవునవును, అలా చూసారా అపర్ణ గారు, అలా గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం చేయాలన్నా కూడా అటువంటి పని చేయలేం. అదే ఒక సివిక్ సెన్స్ గురించి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లాగా చేసి టెలికాస్ట్ చేసేవాళ్ళం అండి. సో ఏంటంటే అంటే నేనని కాదు కానీ ఇంకా వేరే నా సహోద్యోగులు కొంతమంది చేసేవాళ్ళం. అది కూడా దూరదర్శన్ బేస్ అండి. సివిక్ సెన్స్ అంటే ఒక అవేర్నెస్, ఇలా ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఏముంది, అలా పైనుంచి కింద చెత్త విసిరేస్తారు, లేదంటే రోడ్డు మీద అరటిపండు పడేస్తే అది ఎవరి కాలు కిందైనా పడి మనుషులు పడతారు అనేది ఒక చిన్న జ్ఞానం అనేది ఉండాలి అనేది. అది చూసినప్పుడు ఇంకోసారి ఎవరు అలా వేయకుండా ఉంటారు. ఎంటర్‌ప్రెన్యూర్ షో యార్లగడ్డ శైలజ గారితో, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్ గారితో మనం మాట్లాడడం జరిగింది. ఎప్పుడో గతం జ్ఞాపకాలన్నీ కూడా మనం నెమరేర్చుకున్నాం. పేరులోనే దూరం ఉంది దూరదర్శన్, కానీ మన మనసులో, మన గుండెలో ఎప్పటికీ దగ్గరుండే దూరదర్శన్కి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వారం మరొక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుంటాడు మీ మామ మహేష్. అంతవరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ.